खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। వస్తుండని వీడియో తీస్తే వెనకాల దాస్తా. ఇంత నైట్ టైమ్ లో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నా. అది చెప్పే ముందు ఈ రోజు మా జర్నీలో ఉన్న ట్విస్టులు చూస్తే ఒక ట్విస్ట్ తోతే ఇంకో ట్విస్ట్, ఒక ప్రాబ్లం తోతే ఇంకో ప్రాబ్లం. అసలు సో ఇన్ని ట్విస్ట్లతో స్టార్ట్ అయిన మా జర్నీ ఎక్కడికి అన్నది ఆల్రెడీ మీరు thumbnail చూస్తే మీకు అర్థమైపోయింది. మా మన్వడి 21 days ఉయ్యాల ఫంక్షన్ కి వెళ్తున్నాం. అసలు మేము ఎందుకు ఇంత లేట్ గా వెళ్లాల్సి వచ్చింది, ఫంక్షన్ హాల్ కి వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ చూస్తే షాక్ అయిపోయాం. ఇంకా మా మన్వడి కోసం ఫస్ట్ అయితే ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్లాలి కదా, అందుకని చెప్పి గోల్డ్ రింగ్ తీసుకుందాం అని చెప్పి వచ్చాం మా ఇంటి దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్. చిన్న పిల్లలకి ఏదైనా ప్రెజెంట్ చేయాలి గోల్డ్ లో సిల్వర్ లో అంటే ఫస్ట్ మనం చూసేది హనుమాన్. ఇంకా ఫస్ట్ అయితే మా వారే వెళ్లారనమాట, హనుమాన్ది తీసుకుంటారో లేదో అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ నేను కూడా వెళ్ళి చెప్పాను హనుమాన్దే తీసుకుంటే, నేను ఆల్రెడీ అదే చెప్పినా అని చెప్పి మా వారు అన్నారు. గోల్డ్ ప్రైస్ అయితే మామూలుగా లేదు, రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇంకా దగ్గరలో ఇప్పుడు 2 lakhs కూడా అవ్వబోతుందంట. నా పిల్లప్పుడు అయితే 30,000 ఉండే 10 grams కి, ఇప్పుడు చూడండి 10 grams కి దగ్గర దగ్గర 2 lakhs అవ్వబోతుందంట. అసలు ఏంటో మరి గోల్డ్ ప్రైస్. ఎంత కొనొద్దు అనుకున్నా దాని వాల్యూ దానికి ఉంది కాబట్టి కొనక తప్పట్లేదు. కాకపోతే ఇచ్చే గిఫ్ట్ విలువ కంటే ఆ గిఫ్ట్ వెనుక ఉండే ప్రేమ ఆశీర్వాదం చాలా గొప్పది కదా. ఇక్కడ తొందరగా మా షాపింగ్ మేము చేస్తుంటే మా హైరమ్మ అల్లరి మా హైరమ్మ చేస్తుంది, కిందికి మీదికి తిరుగుతూనే ఉందన్నమాట. సో ఇంకా ఫైనల్ గా రింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, ఇంకా బిల్ పే చేసేదే ఉంది. నాకు ఒక డౌట్, మనం ఎప్పుడన్నా గోల్డ్ కొన్నప్పుడు మన ఇంటి దగ్గరలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ షాప్ లో కొనడం బెటరా, లేదంటే పెద్ద పెద్ద మాల్స్ లో లైక్ లలిత జ్యువెలర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి మాల్స్ లో కొనడం బెటరా? ఇక్కడ చూడండి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అన్న టైంలోనే అసలు బట్టలు దొరకవు. ఇంకా మా హైరమ్మకి జీన్స్ వేసాను అనమాట, అది కొంచెం లూజ్ అయిపోయింది. సో గోల్డ్ ఎక్కడ కొంటే బెటర్ అన్నది మీకు తెలిస్తే నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, బిల్ కూడా పే చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మేము వెళ్లాల్సింది నియర్లీ 100 kilometers దాటే వెళ్ళాలన్నమాట, అంత దూరం ఇప్పుడు జర్నీ చేయాలి. అసలు ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇంతకీ వీడియోకి లైక్ చేశారా? లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి టంటడాయ్ అందరం ఒకే కార్ లో ఉన్నాం అన్నమాట. ప్లేస్ లేకపోయినా సరే అడ్జస్ట్ అయి వెళ్తున్నాం. మా తోటి కోడలు వాళ్ళ కార్ ఏంటంటే కరెక్ట్ టైం కి ప్రాబ్లం ఇచ్చింది. ఏమైందంటే రెగ్యులర్ గా పెట్టే ప్లేస్ లోనే పెడితే దాంట్లోకి ఎలకలు దూరిపోయినాయి. సో ఇంకా స్మెల్ తో పాటు స్టార్ట్ కూడా అవ్వట్లేదు కార్. ఇంకా అప్పటికప్పుడు షోరూమ్ లో ఇచ్చేసారు మా మమ్మీ. అందుకే అందరం కలిసి ఒకే కార్ లో వెళ్తున్నాము. అండ్ సెకండ్ ట్విస్ట్ చూసారా, ఇక్కడ కొంచెం దూరం రాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్. అండ్ మళ్ళీ ఇంకో ట్విస్ట్, ట్రాఫిక్ జామ్ దాటుకొని ఓఆర్ఆర్ ఎక్కేసరికి ఇక్కడ ఫుల్ రెయిన్. అసలు ఈ వర్షంలో స్పీడ్ గా వెళ్ళలేము, ఇంకా స్లోగా వెళ్తున్నాం. ఓఆర్ఆర్ ఇన్నిసార్లు ఎక్కినా గానీ ఇంత వర్షం నేను ఎప్పుడు చూడలేదు, చాలా అంటే చాలా వర్షం. పక్కన ఆపి వర్షం తగ్గిన తర్వాత వెళ్దామంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. అండ్ ఫైనల్ గా ఇంకో పెద్ద ట్విస్ట్ చూడండి, మేము వెళ్ళేసరికి ఫంక్షన్ హాల్ మొత్తం ఖాళీ. కాకపోతే మేము వస్తున్నామని తెలిసి ఇంకా మా అల్లుడు మా ఆడపడుచు వాళ్ళు వెయిట్ చేశారనమాట. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ మా ఆడపడుచు బాబు నా చేతిలో పెట్టి, డెకోర్ చాలా బాగుంది కదా, మా హైరమ్మ 21 days అప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి డెకోరే చేయించాము. ఎంత లేట్ అయినా మన కోసం ఎదురు చూసారంటే అదే నిజమైన ఆప్యాయత కదా. అంత చిన్న బేబీని చూసి ఇంకా నాకు ఫస్ట్ మా టోనుయే గుర్తొచ్చాడనమాట. చిన్న పిల్లలందరూ కొంచెం సేమే అనిపిస్తారు కదా. మా తరపున ఒక చిన్న జ్ఞాపకంగా గోల్డ్ రింగ్ తీసుకెళ్లాము. ఇంకా బాబుకి గోల్డ్ రింగ్ ప్రెజెంట్ చేస్తున్నాను నేను. నా పేరు మీ అందరికి తెలుసు కదా, సింధు అని చెప్పి. ఇక్కడ మా అల్లుడు వైఫ్ పేరు కూడా సింధుయే అనమాట. సో ఇంకా ఇప్పుడు మా ఫ్యామిలీలో 2 సింధులు ఉన్నారు. ఇంకా మేము ఫొటోస్ దిగేసిన తర్వాత మా తోటి కోడలు వాళ్ళు కూడా రింగే తీసుకొచ్చారు, వాళ్ళు కూడా బాబుకి ప్రెజెంట్ చేసేసారు అనమాట గోల్డ్ రింగ్. అన్ఎక్స్పెక్టెడ్ గేమ్ కాదు, అనుకొని తీసుకొని వెళ్ళినాం అనమాట. ఇద్దరం గోల్డే తీసుకెళ్దాము అని చెప్పి అనుకుని గోల్డ్ తీసుకెళ్ళినాం. మా అల్లుడే చిన్నోడంటే ఇంకా అతనికి ఇప్పుడు ఒక చిన్న బాబు పుట్టేశాడు. తిను మా కోడలు, ఇంతకు ముందు పెళ్లి వీడియోస్ పెట్టాను కదా తినే అనమాట. మా కల్చర్ లో పెళ్లి ఎలా చేస్తారు అన్నది తిన పెళ్లిదే పెట్టాను అనమాట వీడియోస్. నేను ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. అండ్ ఇంకా మెమరీస్ కోసం కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట, నేను మా తోటి కోడలు సింధుతో. యాక్చువల్ గా మేము వెళ్లే ముందే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంట్లోనే చేసుకున్నారంట. లైక్ ఇంట్లో ఉయ్యాల్లో ఉంటది కదా, ఆ ఉయ్యాల్లో వేస్తారు కదా పట్టు చీర. సో ఇంకా మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది కాబట్టి అదంతా చూడలేదు, వీడియో కూడా తీయలేదు. ఫస్ట్ బాబు పుట్టగానే నాకైతే మా అల్లుడు పోలిక అనిపించింది అనమాట, వాళ్ళ డాడీ పోలిక లాగా అనిపించింది. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తే అంత నాకు అసలు అర్థం కావట్లేదు ఎవరి పోలిక అని చెప్పి. ఇంకొంచెం పెద్దగా అయితే తెలుస్తుండదు. కెమెరా ఉందంటే చాలు, ఎన్ని ఫొటోస్ ఉన్నా తక్కువే కదా. ఆల్రెడీ ఒకరొకరం సింగిల్ గా తీసుకుంటాం, మళ్ళీ ఇద్దరిద్దరం దిగుతాం, మళ్ళీ గ్రూప్ ఫోటో అని చెప్పి ఇంకొకరిని పిలుస్తూనే ఉంటాం, ఫొటోస్ దిగుతూనే ఉంటాం. ఏ ఫంక్షన్ అయినా సరే మన ఆడవాళ్ళకి రెడీ అవ్వడంతో పాటు ఫొటోస్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా నేను మా తోటి కోడలు కూడా శారీయే కట్టుకుందామని చెప్పి ముందే అనుకున్నాము, కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఈ నైట్ లో మేము ఎక్కడ శారీ కట్టుకొని వెళ్తామని చెప్పి డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోయి. వీళ్ళే మా మన్వడి మమ్మీ డాడీ అనమాట, తరుణ్ ఇంకా వాళ్ళ వైఫ్. ఆల్రెడీ వాళ్ళు ఉయ్యాలు ఊపేశారు కానీ నేనే వీడియో తీసుకుందామని చెప్పి మళ్ళీ ఉయ్యాలు ఊపమని చెప్తున్నాను. నాకైతే నా పిల్లలు మస్తు సతాయించారు, హైరు గాని టోను గాని ఇద్దరు చిన్నగా ఉన్నప్పుడు అసలు నైట్ అంతా నిద్రపోకపోతుండే, చాలా సతాయిస్తుండే. ఇంకా నేను సింధుని అదే అడుగుతున్నా, బాబు సతాయిస్తున్నాడా, నిద్రపోతున్నాడా లేదా నైట్ టైంలో అని అంటే ఏం లేదు బానే పడుకుంటాడు అని చెప్పి అన్నది. ఇంకొంతమంది పిల్లలు బానే
బానే పడుకుంటారు. పేషెన్స్ లేని నాకు నా పిల్లలైతే చాలా ఓపికగా ఉండడం ఎట్లా అన్నది నేర్పించేశారు వాళ్ళే. ఎంత కోపం ఉండేదో నాకు అంత ప్రశాంతంగా అంత ఓపిక తెచ్చుకున్నానన్నమాట ఇప్పుడు నేను. అది కూడా కేవలం మా పిల్లల వల్ల. ఏం చేస్తాం, అల్లరి పిల్లలు పుట్టినప్పుడు ఆటోమేటిక్ గా పేషెన్స్ అన్నది వచ్చేస్తాం. వాళ్ళని కొట్టలేం తిట్టలేం కదా. మా టోను కూడా 21 డేస్ అప్పుడు ఇట్లాంటి డ్రెస్సే వేసామన్నమాట. ఇంకా ఉయ్యాల్లో వేసినప్పుడు పాటలు కూడా పాడతారు కదా, మా లాంగ్వేజ్ లో అయితే చాలా బాగా పాడతారు పాటలు. ఫంక్షన్ కి వచ్చిన రిలేటివ్స్ అందరూ పాడారంట. ఆ వీడియో నేను మార్నింగే అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో. అదొకటే వీడియో ఉండే అన్నమాట నా దగ్గర. కాకపోతే ఇంకా చాలా బాగా పాటలు పాడతారు. మేము ఉన్నంత సేపు అయితే మంచిగా బాబు పడుకున్నాడు. మాకు ఫొటోస్ కి వీడియోస్ కి మంచిగా కోఆపరేట్ చేశాడు అనమాట బాబు. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఒక్కదాన్నే ఉయ్యాలు ఊపుతున్నాను, తర్వాత మా తోటి కోడల్ని పిలిచిన. మేమిద్దరం కూడా ఒక వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ మా కోడల్ని ఇంకా సింధుని కూడా పిలిచాను అనమాట. ఇప్పుడు నలుగురం ఉయ్యాలు ఊపుతున్నాము. అప్పుడే అయిపోలేదు, వీడియో ఇంకా చూడండి, ఇంకా యాడ్ అవుతారు మనుషులు. సో ఇక్కడ ఏమైనా పాట పాడదామని చెప్పి నేను అంటున్నాను. మాకేమో పెద్దగా పాటలు రావు, కాకపోతే నేను మా తోటి కోడలు గ్రాండ్ పేరెంట్స్ అయినము, పాటలు పాడాలి కదా మరి మా మనవడి కోసం. నేను 7 years బ్యాక్ అంటే మా టోను పుట్టినప్పుడు ఒక 3-4 సాంగ్స్ నేర్చుకున్నాను అనమాట మా టోనుని పడుకోబెట్టడానికి. ఇప్పటికీ అవే పాటలు పాడుతూ ఉంటాను. మా హైరమ్మ కోసం కూడా అవే పాటలు పాడుతూ ఉండే. ఇంకా ఇక్కడ మేము 4 members ఉన్నాం కదా, ఇప్పుడు 6 members అవుతాము. మా ఆడపడుచుని ఇంకా మా సింధు వాళ్ళ మమ్మీని కూడా రమ్మని చెప్పాను వీడియో. ఇంకా ఆంటీని పాడమంటే ఆంటీ మమ్మల్ని పాడమన్నది. ఇక మాకు వచ్చినట్టు పాడతాం అనమాట, వినండి. పాటలు పాడు, ఒకరిది ఒకరు కాదు. నాకు రాదమ్మా, వస్తే పాడుతుంది. పాడు, మీరు పాడతారు కదా ఫోటోలో వచ్చి. ఏదో ఒకటి పాడాలి. అదే తర్వాత చెప్పు, తర్వాత చెప్పు. అదే కృష్ణుడు हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ఇంతసేపు హాయిగా పడుకున్న మా చిన్ని కృష్ణుడు మేము పాట పాడంగానే లేచేసిండు. మరి మేము అంత మంచి పాట పాడినప్పుడు లేవాలి కదా. ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. మా ఆడపడుచు అల్లుడు కోడలు వాళ్ళు ఇంకా మా కోసం వెయిట్ చేశారనమాట, తినకుండా అందరం కలిసి తినొచ్చు అని చెప్పి. స్పెషల్ ఏంటంటే బిర్యానీ చేశారు. ఇక్కడ వడ్డిస్తున్నారు కదా మా పప్పి వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇంకా బాబును ఉయ్యాల్లో వేసేటప్పుడు గుగ్గిలు చేస్తారు కదా, సో ఫస్ట్ గుగ్గిలు వడ్డిస్తున్నారు. టైం చూస్తే ఆల్రెడీ 10 కూడా దాటిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు తినకుండా మా కోసం వెయిట్ చేస్తున్నారంటే మాకు హ్యాపీ అనిపించింది. అందరం కలిసి ఇట్లా కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది. మా పిల్లలకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎప్పుడెప్పుడు తిందామని. అంటే ఇంకా ఆల్రెడీ చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చాం, ఆల్మోస్ట్ 2 hours అనమాట జర్నీ. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఫంక్షన్స్ కి ఈవెంట్స్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను పిల్లల్ని అంత చూసినా చూడకపోయినా మా వారు మాత్రం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసి. ఇక్కడ చూడండి, నేను మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడుతుంటే మా వారు మా టోను కోసం బిర్యానీ ప్లేట్ లో పెట్టి ఇస్తున్నారు. బిర్యానీ అట్లా ఉంటే వాడి చేతితో వాడే తినేస్తాడు అనమాట కొన్నిసార్లు. బిర్యానీ అన్నది ఒక ఎమోషన్ కదా, పిల్లలందరూ బిర్యానీ ఉంది కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ మా మరిది ఒక్కరే డిసప్పాయింట్ అయ్యారు. అంటే మా మరిది మటన్ ఎక్స్పెక్ట్ చేశారనమాట. ఇంకా మా హైరమ్మ కూడా ఆకలేస్తుందేమో, బిర్యానీ కొంచెం స్పైసీ ఉన్న వాళ్ళ డాడీ తినిపిస్తుంటే తినేస్తుంది. ఇంకా ప్లేట్ లో నేను కొంచెం పెట్టించి కింద కూర్చోబెట్టాను, తనంతలో తను మంచిగా తినేస్తుంది. వైట్ రైస్ తినమంటే తినదంట, తనకు బిర్యానీయే కావాలంట. అదేమో కొంచెం స్పైసీ ఉంది. ఇంకా ఎక్కువ కూడా ఏం తినలేదు, ఒక 4-5 ముద్దలు తినేసి ఇంకా పక్కన పెట్టి ఆడుకుంది. నేను చూడండి ఇక్కడ లెగ్ పీస్ చూపిస్తున్నాను కదా, ఇంకో ట్విస్ట్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వీడియో కోసం నేను లెగ్ పీస్ తింటున్నట్టు తినేసి మళ్ళీ పక్కన పెట్టేశాను. మా వారి కన్నా ఎప్పుడు నా ప్లేట్ మీదనే ఉంటది, ఇక్కడనే కాదు ఇంట్లో కూడా. అంటే కామెడీ లాగా నన్ను ఏడిపించడానికి అనమాట. నేను సైడ్ కి అటు ఇటు చూస్తున్నప్పుడు మెల్లగా నా ప్లేట్ లో నుంచి చికెన్ తీసేసుకోవడము, ఎగ్ తీసేసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాను. నేను ఒక్కొక్కసారి గుర్తు కూడా పట్టాను అనమాట నా ప్లేట్ లో ఏదైనా మిస్ అయిందని చెప్పి. ఇంకా మా వారే మళ్ళీ నాకు చెప్తారు నీ ప్లేట్ లో ఏది అని. అప్పుడు మళ్ళీ అవును ఏది అంటే అప్పుడు ఇస్తాడు మళ్ళీ మా వారు. ఇంత దూరం జర్నీ చేసి వెళ్ళినా ఇంకా ఫ్యామిలీతో హ్యాపీగా అందరం కాసేపు కూర్చొని తిని ముచ్చట్లు ఆడుకున్నాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ బాధ తప్పదన్నట్టు మా వారు తినేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మా టోనుకు తినిపిస్తున్నారు. అప్పటి నుండి మా టోను ప్లేట్ అట్లా ముందు పెట్టుకొని కూర్చున్నాడు, అంతే, ఒక్క ముద్ద కూడా తినలేదు. పిల్లలు పెద్దగా అయ్యేదాకా ఈ బాధ తప్పదు కదా పేరెంట్స్ కి. ఇంకా అందరం హ్యాపీగా తినేసాము, ఇక కాసేపు కూర్చొని ముచ్చట్లాడుతున్నాము. అవును, ఇంతకి వీడియోకి లైక్ చేశారు? ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్ దగ్గర హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని హిట్ చేయండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. యూట్యూబ్ లో వీడియోస్ చేయడం అంటే ఏముంది అని అనుకుంటారు, కానీ ఒకసారి యూట్యూబ్ అప్డేట్ చేస్తున్న రూల్స్ చూడండి. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు.
కాదు. సో వీడియోస్ తీసే వాళ్ళని తక్కువగా చూడకండి. ఏదైనా కష్టపడే వాళ్ళకే తెలుస్తది కదా దాని విలువేంటో. అది ఏ ఫీల్డ్ అయినా సరే ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11 కూడా దాటిందనమాట. మా ఆడపడుచు ఉండిపోండి ఈ రోజు నైట్ కి ఇంటి దగ్గర అని చెప్పి కాకపోతే ఇంకా పిల్లలకి స్కూల్లో కొంచెం ఇబ్బంది అవుతది. మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళడం లేట్ అవుతది అని చెప్పి మా వారు వద్దులే మళ్ళీ ఎప్పుడన్నా వస్తామని చెప్పి అన్నారు. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. నేను మా వారు ముందు కూర్చున్నాం గానీ వెనకాల మా మరిదికి మా తోటి కోడలికి పిల్లలకి అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టమే అవుతుంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ కూర్చోవాలి ఇప్పుడు కార్ లో. నైట్ టైం ఇంకా డ్రైవ్ చేస్తుంటే నిద్ర వస్తుంది కాబట్టి దారిలో ఒక కేఫ్ కనిపిస్తే టీ తాగుదామని ఆగిన. అందరికి ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట. కార్ లో కూర్చొని కూడా అలసిపోయారని చెప్పి మా మరిది టోను కూడా బయటికి దిగిరనమాట కార్ లో. ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు పెద్దోళ్ళకి నిద్ర వస్తుంది కానీ ఈ పిల్లలకి ఎందుకు నిద్ర రాదా? కార్ ఆపగానే ఇంకా బోర్డు చూసి పిల్లలకు ఒక్కొక్కటి గుర్తొస్తుంది అనమాట. చూడండి వీళ్ళకి ఏం కావాలి. పావ్ భాజీ, మిల్క్ షేక్, బర్గర్ పిజ్జా తినాలంటే మంచి ఉంటుంది. పిజ్జా నీకు, మిల్క్ షేక్ నీకు, బర్గర్ నాకు బర్గర్ ఇంకా తోనుకి టోను నీకు. మిల్క్ షేక్. డాడీ మిల్క్ షేక్ డాడీ. ఏ టోను వస్తుండని వీడియో తీస్తే చూసారా ఇక్కడ మా వారు ఏం చేశారు? మా వారు టీ తీసుకొస్తున్నారు కదా అని చెప్పి నేను వీడియో ఆన్ చేసి ఇటు చూసేసరికి మా వారు కనిపిస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయారని చూస్తే స్కూటీ వెనకాల దాసుకున్నాడు అనమాట. ఇట్లుంటది మా వారు. చూడ్డానికి సైలెంట్ గా కనిపిస్తారు కానీ మా పిల్లల కంటే ఎక్కువ సతాయిస్తారు. ఇంకా నేను ముందే టీ లవర్ ని. టీ మాత్రం చాలా బాగుండే, మంచిగా అనిపించింది టీ. ఇంకా మా పిల్లల కోసం అయితే బాదం మిల్క్ తీసుకొచ్చారు. సో ఇంకా ఇప్పుడు ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చే టైం కి చూడండి ఎట్లా అయిపోయారు వీళ్ళందరూ. అందరు హ్యాపీగా పడుకున్నారనమాట. మా తోటి కోడలికి నిద్ర వస్తుంది కానీ తను ఆపుకుంటుంది. ఇంకా మా వారు డ్రైవ్ చేస్తున్నారు, పక్కన నేను పడుకుంటే ఇంకా మా వారికి కూడా నిద్ర వస్తుంది అని చెప్పి నేను మాట్లాడిస్తూ ఉన్నాను. అదో ఇదో మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇంకా మా వారికి నిద్ర రాదు, జర్నీ కూడా ఈజీ అయిపోతుంది. సో ఇంకా ఇదనమాట వీడియో. కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.